నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ధాన్యం సేకరణలో అధికారులు అప్రమత్తంగా ఉండి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. గంజాయి సరఫరాను అరికట్టడమే లక్ష్యంగా నార్కోటిక్ జాగిరాలతో విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులు. భీమేశ్వర ఆలయంలో శని అమావాస్య, శని జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు. సిరిసిల్ల నుండి హైదరాబాద్కు బస్సులు నడపాలని టీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం. ధాన్యం సేకరణ ప్రక్రియలో నిమగ్నమైన అధికారులు అప్రమత్తంగా ఉండి క్షేత్రస్థాయిలో కొనుగోలు ప్రక్రియ వేగవంతమయ్యేలా పర్యవేక్షణ చేయాలని, ధాన్యం తరలింపు, ఆన్లైన్ ట్యాబ్ ఎంట్రీలో జాప్యం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం, వాహనాల ద్వారా ధాన్యం తరలింపు, హమాలీల సంఖ్య పెంచి అన్లోడింగ్ చేయడం, ఆన్లైన్ ట్యాబ్ ఎంట్రీ, రైతులకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఈరోజు అదనపు కలెక్టర్ గడ్డం నగేష్తో కలిసి ఆర్డీఓలు, పౌర సరఫరాలు, వ్యవసాయ సహకార శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, రవాణా, మెప్మా, మార్కెటింగ్, మార్క్ ఫెడ్, కార్మిక శాఖ అధికారులు, అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఏపీఎంలు, ప్యాక్ సెక్రటరీలతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తూకం వేయడం, తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు, గోదాములకు తరలించడంపై అధికారులు దృష్టి సారించి క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుండి తూకం వేసిన ధాన్యం బస్తాలను తరలించేందుకు సరిపడా వాహనాలు అందుబాటులో ఉండేలా చూడాలని, వాహనాలు సమకూర్చకపోతే సంబంధిత కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో డిమాండ్కు అనుగుణంగా వాహనాలు సమకూర్చాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలు ధాన్యం లోడింగ్ కోసం మిల్లులు, అప్రల్ పార్కులో ధాన్యం అన్లోడింగ్ చేయడం కోసం హమాలీల కొరత లేకుండా చూడాలని, హమాలీల సంఖ్యను డిమాండ్కు అనుగుణంగా పెంచి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. హమాలీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ముఖ్యంగా రైతులకు ఇబ్బందులు కలగకుండా రైతుల నుండి సేకరించిన ధాన్యానికి సంబంధించిన ఆన్లైన్ ట్యాబ్ ఎంట్రీ జాప్యం చేయవద్దని ఆదేశించారు. ఏపీఎంలు ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించి తమ పరిధిలోని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఆన్లైన్ ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేసేలా పర్యవేక్షణ చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఇబ్బందులు లేకుండా సజావుగా పూర్తి చేసేందుకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, సెలవు రోజుల్లో సైతం అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయి పర్యటనతో సమస్యలు పరిష్కరించేందుకు ఆస్కారం ఉంటుందని, తమ పరిధిలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంబంధిత శాఖల అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు తప్పనిసరిగా తనిఖీలు చేస్తూ సూచనలు చేయాలని సూచించారు. గంజాయి సరఫరా, వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా నార్కోటిక్ జాగిలాలతో విస్తృత తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ మహేష్ బిగితే ఆదేశాల మేరకు ఈరోజు నార్కోటిక్ డాగ్ సహాయంతో సిరిసిల్ల, తంగలపల్లి ప్రాంతాల్లోని కిరాణా, పాన్ షాపులతో పాటు బస్టాండ్ పరిసరాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో గంజాయి సరఫరా, వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని పోలీసు అధికారులు అన్నారు. అందులో భాగంగానే పాన్ షాపులు, కిరాణా దుకాణాలు, బస్టాండ్ ప్రాంతాల్లో నార్కోటిక్ జాగిరాలతో తరచూ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రజలకు, యువతకు మత్తు పదార్థాల వల్ల కలిగే అనార్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా వ్యక్తుల వద్ద పాన్ షాపులు, కిరాణా దుకాణాలు లేదా ఇతర షాపుల్లో ప్రభుత్వం నిషేధించిన గంజాయి, మత్తు పదార్థాలు నిల్వ ఉంచినా లేదా విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిసినా వెంటనే డయల్ 100 or 112 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ప్రజల సహకారంతోనే మత్తు పదార్థాల నిర్మూలన, భద్రతా చర్యలు మరింత సమర్థవంతంగా కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు.
చల్లబడి వాడబడుచుకో ఏమేమి షాపు తక్కువ పెట్టినా ఏమి వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శని అమావాస్య శని జయంతి సందర్భంగా ఈరోజు విశేష పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహింపబడ్డాయి. శనివారం రోజున వచ్చిన శని అమావాస్యకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉండడంతో ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. శని జయంతి సందర్భంగా శ్రీ శనేశ్వర స్వామి వారికి తైలాభిషేకం నిర్వహించి నవధాన్యాలు నల్ల వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. శని దోషాలు, ఏలినాటి శని, అష్టమ శని వంటి గ్రహ బాధలు తొలగి సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలుగుతాయని భక్తులు ప్రార్థనలు చేశారు. ఆలయంలో భక్తులు నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి అనంతరం శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో జై హనుమాన్, జై జై శ్రీరామ్ నినాదాలతో భక్తి పారివేశంలో ప్రదక్షిణలు నిర్వహించారు. శని ప్రభావ నివారణకు ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవడం విశేష ఫలితాలను ఇస్తుందని పురోహితులు తెలిపారు. అనంతరం శ్రీ భీమేశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, మహామంగళహారతులు నిర్వహించగా ఆలయ ప్రాంగణం ఓం నమ శివాయ నామస్మరణతో మారుమోగింది. భక్తులు కోడి మొక్కులు సహా వివిధ మొక్కులు చెల్లించుకొని స్వామివారి ఆశీస్సులు పొందారు. శని జయంతి సందర్భంగా శనేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కష్టాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని, జీవితంలో శాంతి, ఐశ్వర్యం, విజయాలు సిద్ధిస్తాయని ఆలయ అర్చకులు తెలిపారు. శని అమావాస్య సందర్భంగా ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. वाहनायै वशिष्ठिकायै अपरिवारायै देवे नागवल्लिप्रगद्वै कुङ्कुमाक्षतपुष्पैरभ्यर्थितं सकलं सद्भुतं देवी महाहुतिं समर्पयामि नमस्कार.
आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम मम समस्त ग्रहदोष पुष्पदोष नवदोष कुजदोष कालसर्पदोष नागदोष सर्वग्रहदोष पीड़ा परिहार अर्थम अखंड विद्या उद्योग व्यापार वागर्थाय संवृत्तौ वागर्थपतिवर्तने जगतपितरो वन्दे पार्वती परमेश्वरौ नीलाञ्जनसमाभासं प्रतिभूतयमात्रयं छायामार्ताण्डसम्भूतं तन्नमामि शनैश्चरम् वैशाख बहुल अमावास्य शनि अमावास्య శనీశ్వరుడు ఈశ్వరాంత సంభూతుడిగా ఆవిర్భవించినటువంటి యొక్క పుణ్యదినం సకల కర్మలకు ఫలప్రదారైనటువంటి ఆ యొక్క శనీశ్వరుణ్ణి ఈ యొక్క శనివారం అమావాస్యను కూడుకున్నటువంటి ఈ యోగంలో ఈరోజు ఎవరైనా ఆ శనీశ్వరుని అర్చిస్తే కనుక వారికి 7 సంవత్సరంలో ఉన్నటువంటి శని బాధలు అంటే మానవుల యొక్క కర్మ ఫలితాలను అనుభవింపజేస్తాడు తప్ప శనీశ్వరుడు చాలా విశేషమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి దైవము. ఆ శనీశ్వరుణ్ణి ఈరోజు ఆరాధిస్తే కనుక సకల శుభాలు కూడా కలిగి శనీశ్వరుని అర్పిస్తే సాక్షాత్తుగా పరమేశ్వరుడే సంతృప్తి చెందుతాడు అని చెప్పి మనం శాస్త్ర ప్రమాణం. ఈశ్వరాన్ని సంభూతుడు కాబట్టి భక్తులందరూ కూడా యథోచితంగా ఈ కాలమందు శనీశ్వరునికి వీలై తైలాభిషేకము అలాగే శివాలయంలో రుద్రాభిషేచనము చేసుకున్న వారికి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అని చెప్పి మనకు శాస్త్ర ప్రమాణం. ఓం స్వస్తి. హైదరాబాద్కు అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించడంతో కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. సిరిసిల్ల నుంచి హైదరాబాద్కు సరిపడా బస్సులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రవిగౌడ్ అన్నారు. ప్రతిరోజు వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు హైదరాబాద్కు ప్రయాణిస్తున్నప్పటికీ సరైన బస్సు సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వేములవాడ నుంచి వచ్చే బస్సులు అక్కడికి నిండిపోవడంతో సిరిసిల్ల ప్రయాణికులకు సీట్లు దొరకక గంటల తరబడి నిల్చునే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 4 గంటల పాటు నిల్చుని ప్రయాణించడం ప్రజలకు తీవ్రమైన ఇబ్బందిగా మారిందన్నారు. సిరిసిల్ల ప్రజలపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందన్నారు. మాజీ మంత్రి కేటీఆర్పై కక్ష సాధింపుతోనే సిరిసిల్లకు అదనపు బస్సులు కేటాయించడం లేదని అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సిరిసిల్ల డిపో నుంచి హైదరాబాద్కు ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని డిమాండ్ చేశారు. 10 రోజులలో సమస్యను పరిష్కరించి అదనపు బస్సులు ఏర్పాటు చేయకపోతే విద్యార్థులతో కలిసి భారీ స్థాయిలో డిపో ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మట్టె శ్రీనివాస్, అరెల్లి వినయ్ కుమార్, సాధు శేఖర్, బాల్యాల ప్రవీణ్, ఎండి అజ్జు, లింగంపల్లి అబ్బి, పవన్, కోడం వెంకటేశం, అల్వాల లక్ష్మణ్, మాగంటి భాను, ధనుష్, రాజు, నరేష్, రాము తదితరులు పాల్గొన్నారు. మన డిపో నుంచి
జై తెలంగాణ జై తెలంగాణ సార్ రెండు బస్సులు ఏముంటుంది సార్ కాదు మన సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి రాష్ట్ర రాజధాని అయిన మన హైదరాబాద్కు బస్సులు నడపాలని ఎన్నోసార్లు ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తి చేసినా ఇంతవరకు స్పందించకపోవడం నిరసిస్తూ ఈరోజు పాత బస్టాండ్లో ధర్నా చేయడం జరిగింది. సిరిసిల్ల పట్టణంలో ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 20 నిమిషాలకు బస్సు వేయాలని డిమాండ్ కొద్దీ ఈరోజు రాస్తారోకో చేయడం జరిగింది. ఇంతవరకు ఆర్టీసీ వాళ్ళు స్పందించకపోవడం నిరసిస్తూ ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే బెంగళూరు నుండి సిట్టింగ్ వేస్తుంది. సిరిసిల్ల నుంచి పొద్దునపూట విద్యార్థులు కానీ వ్యాపారస్తులు కానీ అలాగే ఉద్యోగులు కానీ పోవడం జరుగుతుంది. వాళ్ళు పోవాలంటే చాలా ఇబ్బందులు అవుతుంది. సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్ మన డిపో ఉంటే ఒక 2 బస్సులే ఇవ్వడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా ఈరోజు తెలంగాణలో మన తెలంగాణ కేటీఆర్ గారి మీద కక్ష కొద్దే ఇక్కడ ఉన్న బస్సులు తీసేస్తుందని ప్రజలకు అనుమానం వ్యక్తం అవుతుంది. ఖచ్చితంగా ఇక్కడ బస్సులు వేయాలి. సిరిసిల్ల డిపో నుంచి ఖచ్చితంగా బస్సులు వేయాలి. లేకపోతే రానున్న రోజుల్లో డిపో ముట్టడించేందుకు సిద్ధంగా ఉన్నామని ఈసారి మరోసారి ఆర్టీసీ అధికారులకు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఎంతో మంది హైదరాబాద్కు నిత్యం వేలాది మంది పోతున్నారు. కానీ ఇక మన డిపోలో ఒక్క బస్సు లేకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియజేయాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్లో మన బస్సులు లేకపోవడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించాలి. లేకపోతే బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఆర్టీసీ డిపోను ముట్టడించేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఎంతో మంది పొద్దున ఉదయం 4 గంటలకే ఇక్కడ నుంచి పోవాలంటే చాలా ఇబ్బందులు అవుతుంది. ఇక్కడ నుంచి నిలబడిపోయే పరిస్థితి తీసుకురావడం జరిగింది. 4 గంటలు నిలబడాలంటే ఎంత ఓపిక ఉండాలని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. రాజన్న పుణ్యక్షేత్రం అయితే అక్కడ నుంచి ఎంతో మంది భక్తులు వస్తున్నారు. కాబట్టి మన డిపో మన సిరిసిల్ల నుంటే జేబీఎస్ కుంటే ఎంతో మేలు జరుగుతుందని మరోసారి తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా వెంటనే ఆర్టీసీ అధికారులు స్పందించి ఈ వారం 10 రోజుల లోపల బస్సులు వేయకపోతే మేము వేలాది మంది విద్యార్థులతో కలిసి ఖచ్చితంగా డిపోను ముట్టడించేందుకు సిద్ధంగా ఉన్నామని మరోసారి తెలియడం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది ప్రజాప్రతినిధులు ఇంతవరకు స్పందించకపోవడం చాలా సిగ్గుచేటని మరోసారి తెలియడం జరుగుతుంది. ఇక్కడ శాసనసభ్యుడు కేటీ రామారావు గారి పైన కక్ష కొద్దే ఇక్కడ ఉన్న బస్సులు తీసేయడం జరుగుతుందని ప్రజలకు అనుమానం వ్యక్తం అవుతుంది. ఏది ఏమైనా ఆర్టీసీ అధికారులకు మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా వారం 10 రోజుల లోపల జేబీఎస్కు బస్సులు నడపాలి. లేకపోతే వేలాది మంది విద్యార్థులతో డిపో ముట్టడించేందుకు వెనుకాడమని మరోసారి తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ధాన్యం సేకరణలో అధికారులు అప్రమత్తంగా ఉండి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. గంజాయి సరఫరాను అరికట్టడమే లక్ష్యంగా నార్కోటిక్ జాగిరాలతో విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులు. భీమేశ్వర ఆలయంలో శని అమావాస్య, శని జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు.
సిరిసిల్ల నుండి హైదరాబాద్కు బస్సులు నడపాలని టీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.